బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో ఎమ్మెల్యే సమావేశం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాన్సువాడ పట్టణానికి అందంగా తీర్చిదిద్దాలి అని, దీని కొరకు ప్రతి వార్డు అధికారి తమ వంతు బాధ్యతగా పనిచేయాలి అని ఆదేశించారు. పట్టణంలో 19 వార్డులకు చెందిన అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి చెత్త బయట వేయకుండా ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచే విధంగా పర్యవేక్షణ చేయాలి అని కోరారు. బాన్సువాడ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా సహకరించాలి అని, తద్వారా ఆరోగ్యంగా ఉండగలరన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, మాజీ చైర్మన్ గంగాధర్, మాజీ ఎంపీపీ ఎజాజ్, మాజీ కౌన్సిలర్లు కోరారు. ఒక వ్యక్తి 8,500 ఇండ్లు ఉన్నటువంటి బాన్సువాడ టౌన్ లో రాత్రి కూడా నేను ఆడబిడ్డ నూటి షార్ట్లు చెత్తరికొచ్చింది నా ముందు దానికి వాడు ఉదయం లేచి మీరు మున్సిపాలిటీ వారు చేయాల్సినటువంటి బాధ్యత కానీ అది ఇంటి ముంగట మోరెట్టు చూడండి. ఇంట్లో ఊడికి చెత్త ఆటోలో పోయిన తర్వాత మోర్లే కానీ ట్రైన్లే కానీ ఉండదు కదా, చెత్త ఉండదు కదా, అది మీరు చేయాలి. మీరు చెయ్యరు, కమిషనర్ చేయరు, మీరు చేయరు, మేము చెయ్యరు, ఎవరు చెయ్యరు. నడుచుకుంటూ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎగ్జాంపుల్ ఒకటి చాలా ఆగేవాళ్ళు మా అమ్మకి ఉంది. మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం, మనందరూ ఆరోగ్యం కోసం మీకు క్లీన్ ఉంచాలి. మూడల వాసన వస్తుంది, మూడల వాసన వస్తున్నది. వాసన ఎప్పుడు వస్తుంది? మనం వాడుకున్నటువంటి నీళ్లు ఫ్రీగా ప్రవహిస్తే వాటర్ దుర్వాసన కాదు, వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వాటర్ ఆగుతుందో, చెత్త వేసిన దగ్గర వాటర్ ఆగిందో, బ్యాగు చెత్త లేకపోతే బాటలు వేసిన వాటర్ ఆగుతుంది కదా, ఆగి 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 నీళ్ళు అల్లగై వాసన కాదు. ఎక్కడ కూడా రోడ్డు చెత్త కలవడం, చెత్త కలవడం, నీళ్ళు వాసన. దుర్వాసన లేనటువంటి బాటలు తయారు కావాలి. బాన్సువాడ టౌన్ మోడల్ టౌన్ తయారు చేయాలి. 15 days కష్టపడితే మొత్తం ఈ శానిటైజర్ కంట్రోల్ వస్తుంది.